హాయ్ గైస్, వెల్కమ్ టు హనా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పవిత్రమైన కార్తీక మాసపు పూజా విధానం గురించి. కార్తీక మాసం అనేది శివుడు మరియు విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన నెల. ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా అది అనేక పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఉదయం లేవగానే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తులసి చెట్టు ముందు శివాలయం లేదా తులసి వనం దగ్గర దీపంని వెలిగించాలి. తులసి మాలతో గోవింద నామస్మరణ చేయాలి. తరువాత శివలింగం ముందు గంగాజలంతో అభిషేకం చేయాలి. పాలు, తేనె, బెల్లం, నీరు, పంచామృతాలతో మహాదేవుణ్ణి పూజించుకోవచ్చు. తర్వాత బెల్లం, నువ్వులు, నీరు కలిపి దీపం వెలిగించి ఆ దీపం ఆరోగ్య ఐశ్వర్యాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో కూడా దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనది. దానికి ఏకవ్రత దీపారాధన అంటారు. ఈ దీపం శివ పూజకు సమానం. కార్తీక మాసంలో సోమవారాలు శివుడికి, శనివారాలు విష్ణువుకి, పూర్ణిమ తులసి వివాహానికి అత్యంత ముఖ్యమైనవి. ఈ మాసంలో మద్యపానం, మాంసాహారం, అబద్ధం చెప్పడం, ఇతరులను బాధించడం చేయకూడదు. మనసు, మాట మనస్ఫూర్తిగా శాంతంగా ఉండడంతో ఈ నెలలో మహాపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అందుకే కార్తీక మాస పూజ అంటే కేవలం దీపం వెలిగించడం కాదు, మనలోని అంధకారాన్ని తొలగించి ఆత్మలోని వెలుగును వెలిగించుకోవటం. హర హర మహాదేవ, శంభో శంకర.